హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిఎంఆర్ లెక్సీ ఆఫ్ జ్యువెలరీ. మై సెల్ఫ్ గణేష్. ఈరోజు మనం వచ్చేసి సిఎంఆర్ సోమాజిగూడ బ్రాంచ్లో ఉన్నామండి. ఈరోజు మీకు చూపించబోయే కలెక్షన్ వచ్చేసి డీప్ నక్షి హారాలండి. అందులో కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ అయితే మీకు ఈరోజు చూపిస్తాను నేను. మనకి స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి స్టార్టింగ్లో శంకు వచ్చిందండి. తర్వాత వచ్చేసి మనకి పికాక్స్ వచ్చాయండి. అలానే మనం కిందగా చూసుకున్నట్లయితే మనకి మ్యాంగో వచ్చి మనకి సెంటర్లో వచ్చేసి రూబీ అండ్ సీజర్ కాంబినేషన్లో అయితే స్టోన్స్ అయితే రావడం అయితే జరిగిందండి. అలానే కిందకు వచ్చేసినట్లయితే కిందన కూడా పికాక్ వచ్చిందండి. కొంచెం బిగ్ సైజులో అయితే రావడం జరిగిందండి. మళ్ళీ కిందన కూడా పికాక్ వచ్చిందండి. ఇది కొంచెం బిగ్ సైజులో వచ్చిందండి. అలానే ఇక్కడ పికాక్ చూసుకున్నట్లయితే మనకి క్యార్వింగ్ వర్క్లో వచ్చిందండి. ఇది టోటల్లీ కూడా ఈ డిజైన్ చూసుకున్నట్లయితే చాలా బాగా వచ్చిందండి. మనకి అలానే సైడ్స్ కూడా మనకి కుందన్ స్టోన్స్లో వచ్చేసి మనకి డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అలానే కిందన మనకి కాంబినేషన్లో మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే పెట్టారండి. దాని చుట్టూ కూడా ఫ్లవర్ డిజైన్ టైప్లో మనకి ముచ్చలు అయితే పెట్టడం జరిగిందండి. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చారండి. అమ్మవారి కింద కూడా మనకు వచ్చేసి మనకి శంకులు అయితే పెట్టడం జరిగిందండి. ఇక్కడ అమ్మవారి ఫేస్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. అలాగే మిడిల్లో మనం చూసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు వచ్చారండి. కొంచెం బిగ్ సైజులో లాకెట్ అయితే రావడం అయితే జరిగిందండి. మనకి చుట్టూ కూడా డిజైనింగ్ వచ్చేసి మనకి సౌత్ సీ పర్ల్స్తో అయితే డిజైనింగ్ చేయడం అయితే జరిగిందండి. పైన కూడా మనకి వచ్చేసి డ్రాప్ టైప్లో మనకి సీజర్డ్ అండ్ కుందన్ కాంబినేషన్లో స్టోన్ అయితే పెట్టడం జరిగిందండి. అలానే మనం కింద చూసుకున్నట్లయితే కొంచెం ఫ్లవర్ డిజైన్స్లో అయితే వర్క్ అవ్వడం అయితే జరిగిందండి. ఇది అంతా కూడా టోటల్లీ. ఈ హారం చూసుకున్నట్లయితే మనకి గజలక్ష్మి అమ్మవారు అయితే రావడం అయితే జరిగిందండి. అమ్మవారు కూడా మనకి ఫేస్ వచ్చేసి చాలా నీట్గా చేశారండి మేకింగ్ వచ్చేసి. అలానే కింద మనకి కాంబినేషన్లో వచ్చేసి పికాక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చుట్టూ కూడా పికాక్స్ డిజైనింగ్ వచ్చిందండి. అలానే కింద మనకి డ్రాప్ చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ డ్రాప్స్ అండ్ సౌత్ సీ పర్ల్ కాంబినేషన్లో అయితే హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారండి. అలానే అమ్మవారి పైన చూసుకున్నట్లయితే చిన్న గజలక్ష్మి అమ్మవారి డిజైనింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇదైతే మాత్రం చాలా యూనిక్గా వచ్చిందండి. అలానే అమ్మవారి పైన మనకి గోపురం టైప్లో పికాక్స్ని అయితే డిజైనింగ్ అయితే చేశారండి. పైన మనకి కుందన్ స్టోన్స్తో అయితే డిజైనింగ్ ఇచ్చారండి. అలానే మన సైడ్ చూసుకున్నట్లయితే పైలైన్ అంతా వచ్చేసి మనకి పికాక్స్తో డిజైనింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలానే మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే పెట్టి పక్కన మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. కింద మనం చూసుకున్నట్లయితే మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అయితే పెట్టారండి. అలానే ఫ్లవర్ కింద వచ్చేసి మనకి లీవ్స్ కూడా పెట్టడం అయితే జరిగిందండి. అలానే కొంచెం పైన చూసుకున్నట్లయితే మనకి పికాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే టోటల్ ఇవ్వడం జరిగిందండి. అలానే వాటికి ఎమరాల్డ్ బీడ్స్తో మనకి హ్యాంగింగ్ అయితే ఇచ్చారండి. ఇదైతే చాలా యూనిక్గా వచ్చిందండి. దాని చుట్టూ కూడా మనకి సౌత్ సీ పర్ల్స్తో డిజైనింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. అలాగే మన ఎండింగ్ పైకి చూసుకున్నట్లయితే మనకి పికాక్స్ వచ్చాయండి. తర్వాత 2 స్మాల్ పికాక్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇది మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 118 గ్రామ్స్ అయితే ఉందండి. అలానే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 108 గ్రామ్స్ ఉందండి. ఈ హారం చూసుకున్నట్లయితే మనకి లేటెస్ట్ అండ్ చాలా యూనిక్ పీస్ అండి. ఇది వచ్చేసి మనకి టోటల్లీ కూడా 3D వర్క్లో వచ్చిందండి. ఈ హారం వచ్చేసి మనం మిడిల్ నుంచి చూసినట్లయితే లక్ష్మీ అమ్మవారు వచ్చారండి. పైనంతా కూడా మనకి సీజర్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైనింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి. మనకి సైడ్ కూడా వచ్చేసి గజరాజులు వచ్చారండి. అటువైపు ఇటువైపు చాలా యూనిక్గా అయితే చేయడం అయితే జరిగిందండి. అలానే అమ్మవారి మెడలో మాల కూడా సీజర్స్తో డిజైనింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఇది టోటల్లీ కూడా మనకి 3D వర్క్లో వస్తుందండి. ఇది డిజైన్ అంతా కూడా మన సైడ్ కూడా చూసుకున్నట్లయితే పికాక్స్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా వచ్చాయండి. అలానే కింద మనం చూసుకున్నట్లయితే సీజర్డ్ అండ్ రూబీ స్టోన్స్ కాంబినేషన్లో అయితే చాలా బాగా ఇచ్చారండి. చిన్న పికాక్స్ కూడా వచ్చాయండి కింద మనం చూసుకున్నట్లయితే. అలానే మనకి డ్రాప్ చూసుకున్నట్లయితే మనకి రూబీ డ్రాప్స్ ఇచ్చారండి. అలానే మిడిల్లో మనం చూసుకున్నట్లయితే సౌత్ సీ పర్ల్ వచ్చిందండి. స్మాల్ డ్రాప్ వచ్చిందండి. అలానే మనం సైడ్కి వచ్చి చూసుకున్నట్లయితే టోటల్లీ కూడా పికాక్ వచ్చిందండి. పికాక్స్కి మనకి పైన బ్యాక్ సైడ్ నెమలిపించం అంతా కూడా మనకి సీజర్ స్టోన్లో వచ్చేసి బాగా డిజైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అలానే మనకి పైకి వెళ్ళి కొలిది మనకి సైజెస్ అనేవి స్మాల్గా వచ్చాయండి. అలానే మిడిల్లో వచ్చేసి నెమలి పింఛం ఇప్పినట్టు చాలా బాగా డిజైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది అయితే చాలా బాగా వచ్చిందండి. పైన కలశాలు వచ్చేసి సైడ్స్కి మనకి లీవ్స్ వచ్చి అలానే సీజర్స్తో బాగా చాలా బాగా నీట్గా డిజైన్ చేశారండి ఇది. అలానే
పైన చూసుకున్నట్లయితే మళ్ళీ పికాక్స్ వచ్చాయండి. పికాక్స్ కూడా మన మిడిల్లో వచ్చేసి మ్యాంగోస్ టైప్లో డిజైనింగ్ పెట్టి మనకి మిడిల్లో అయితే సీజర్ స్టోన్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 95 గ్రామ్స్ ఉందండి. అలానే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 92 గ్రామ్స్ ఉంది. ఈ హారం చూసుకున్నట్లయితే మనకి టోటల్లీ కూడా డీప్ నక్షి హారం అండి. ఇది డిజైనింగ్ చూసుకున్నట్లయితే మనకి మిడిల్లో వచ్చేసి టోటల్లీ కూడా ఫ్లవర్స్తో కార్వింగ్ వర్క్లో అయితే డిజైనింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే మిడిల్లో మనం చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ స్టోన్ పెట్టారండి. చుట్టూ కూడా లీవ్స్ టైప్లో డిజైనింగ్ అయితే చాలా బాగా నీట్ డిజైనింగ్ అయితే చేశారండి. మనకి కింద వచ్చేసి కింద కూడా మనకి రౌండ్ అంతా కూడా మనకి పికాక్స్తో అయితే చాలా బాగా నీట్గా డిజైనింగ్ అయితే చేశారండి. అలానే మిడిల్లో కూడా మనకి ఎమరాల్డ్ స్టోన్ పెట్టి చాలా బాగా డిజైనింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలానే కింద మనకి డ్రాప్స్ వచ్చేసి ఎమరాల్డ్ అండ్ సౌత్ సీ పర్ల్స్ కాంబినేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అలానే లాకెట్ పైన మనం చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీ అమ్మవారిని ఇచ్చారండి. లక్ష్మీ అమ్మవారికి అటు ఇటు కూడా మనకి పికాక్స్తో డిజైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దీనికి. అలానే మనం కొంచెం సైడ్ చూసుకున్నట్లయితే మళ్ళీ పికాక్స్ వచ్చాయండి. పికాక్స్ కూడా కింద మనకి ఎమరాల్డ్స్తో మనకి హ్యాంగింగ్ అయితే పైనుంచి కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. అలానే మళ్ళీ మిడిల్లో మనకు వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్ పెట్టి చుట్టూ కూడా కొంచెం పైన కింద కూడా లీవ్స్తో డిజైనింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. అలానే మనం కొంచెం పైన చూసుకున్నట్లయితే మనకి గజరాజులు అయితే రావడం జరిగిందండి. ఇవి మాత్రం చాలా యూనిక్గా వచ్చాయండి డిజైనింగ్ మాత్రం. మళ్ళీ మనకి పైన మిడిల్లో వచ్చేసి మనకి కొంచెం డ్రాప్ షేప్లో వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. దీన్ని కూడా మనకి పైన లీఫ్ టైప్లో పెట్టారు. అలానే మనకి పైన ఎండింగ్కి వచ్చి చూసినట్లయితే మనకి టోటల్ కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చారండి. అమ్మవారి ఫేస్ అంతా కూడా చాలా యూనిక్గా వచ్చిందండి ఈ మేకింగ్ మాత్రం. ఇది మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ ఉందండి. అలానే నెట్ వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్ ఉందండి. ఈ హారం చూసుకున్నట్లయితే మనకి ఇది టోటల్లీ కూడా లక్ష్మీ అమ్మవారు అండ్ పికాక్ కాంబినేషన్లో అయితే రావడం అయితే జరిగిందండి. మనం అమ్మవారు కింద పెండెంట్ చూసుకున్నట్లయితే అమ్మవారు వచ్చారండి, లక్ష్మీ అమ్మవారు. అమ్మవారు ఫేస్ వచ్చేసి చాలా క్లియర్గా ఉందండి, చాలా నీట్గా మేక్ చేశారు. అలానే మనకి కిందంతా కూడా ఫ్లవర్ డిజైన్స్తో డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. మనకి కింద వచ్చేసి గోల్డ్ బాల్స్తో వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి వచ్చేసి. అలానే మనం అమ్మవారి పైన చూసుకున్నట్లయితే పికాక్స్ వచ్చాయండి. మళ్ళీ అటు ఇటు పికాక్స్ వచ్చి మిడిల్లో వచ్చేసి ఫ్లవర్ అయితే రావడం జరిగిందండి. అలానే మనకు సైడ్ చూసుకున్నట్లయితే మనకి పికాక్స్ వచ్చాయండి. అలానే పికాక్స్ పైన కార్వింగ్ వర్క్లో చాలా బాగా నెమలి పింఛాన్ని డిజైనింగ్ అయితే చేయడం జరిగిందండి. మనకి ఇది స్టార్టింగ్ నుంచి మనకి పై వరకు వచ్చేసి టోటల్లీ కూడా పికాక్స్తోనే డిజైనింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ హారం కూడా చాలా యూనిక్గా వచ్చిందండి ఈ పీస్ వచ్చేసి. ఇది మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 68 గ్రామ్స్ ఉందండి. అలానే నెట్ వెయిట్ వచ్చేసి 67 గ్రామ్స్ ఉందండి. ఈ హారం చూసినట్లయితే ఇది మనకి టోటల్లీ కూడా 3D వర్క్లో వచ్చిందండి. ఈ హారం అంతా కూడా ఇది చాలా బాగా వచ్చిందండి. ఇది మనం మిడిల్లో చూసుకున్నట్లయితే అమ్మవారు ఇచ్చారండి. అమ్మవారి కింద కమలం పువ్వు వచ్చిందండి. అలానే మనకి చుట్టూ కూడా రూబీ స్టోన్స్తో చాలా బాగా డిజైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అలానే అటు ఇటు చూసుకున్నట్లయితే మనకి గజరాజులు అయితే రావడం అయితే జరిగిందండి అటు ఇటు కూడా. అలానే పైన అమ్మవారి పైన చూసుకున్నట్లయితే మనకి పికాక్స్ వచ్చాయండి. పికాక్స్ కూడా చాలా కార్వింగ్ వర్క్లో చాలా అంటే చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుందండి. డిజైన్ అంతా కూడా మనకి చాలా అంటే చాలా ఎంబోజ్ అవుతుందన్నమాట. అలానే మనకి కింద చూసుకున్నట్లయితే టోటల్లీ కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్స్తో డిజైనింగ్ అయితే ఇచ్చారండి. అలానే మిడిల్లో చూసుకున్నట్లయితే సీజర్స్తో కొంచెం మనకి డిజైనింగ్ అయితే ఇచ్చారండి. మనకి ఇది కింద మనకి హ్యాంగింగ్స్ అంతా కూడా రూబీ డ్రాప్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ కాంబినేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మనం అలాగే సైడ్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి టోటల్లీ కూడా ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారండి. లీఫ్ డిజైన్ మధ్యలో కొంచెం డ్రాప్ టైప్ ఇచ్చి అలానే కొంచెం ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. ఆ రెండింటికి కూడా మనకి సీజర్స్తో డిజైనింగ్ అయితే చాలా బాగా చేశారండి ఇది వచ్చేసి. అలానే మనం పైన చూసుకున్నట్లయితే అమ్మవారు ఇచ్చారండి, లక్ష్మీ అమ్మవారు. అమ్మవారికి మాత్రం మొత్తం టోటల్లీ కూడా పైన కిరీటం అనే కాదు, కింద హారం, కింద కమలం కూడా టోటల్లీ కూడా 3D వర్క్లో డిజైన్ చేసి మనకి సీజర్ కాంబినేషన్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. అమ్మవారి ఫేస్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. ఇది చూసుకున్నట్లే పైన కూడా అమ్మవారే వచ్చారు, కాకపోతే కొంచెం సైజ్ అనేది కొంచెం ఎండింగ్ కాబట్టి కొంచెం స్మాల్ వచ్చిందండి. ఇక్కడ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఇదంతా కూడా మనకి. అలానే మళ్ళీ మనకి
పికాక్స్ వచ్చాయండి. పికాక్స్ మధ్యలో మనకి రౌండ్ టైప్లో ఫ్లవర్స్ని అయితే పెట్టారండి. రౌండ్ టైప్లో ఫ్లవర్స్ని పెట్టి మిడిల్లో మనకి రూబీ స్టోన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలానే మనకి ఇంకో పికాక్ వచ్చింది, ఇది కొంచెం స్మాల్ సైజులో వచ్చిందండి. అలానే దీనికి కూడా కింద ఉండేలాగానే సేమ్ డిజైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 85 గ్రామ్స్ ఉందండి. అలానే నెట్ వెయిట్ వచ్చేసి 81 గ్రామ్స్ ఉందండి. చూసారు కదండి ఇవాళ కలెక్షన్. మరిన్ని కలెక్షన్స్ కోసం మీ దగ్గరలో ఉన్న మన సిఎంఆర్ లెక్సీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేసి మీకు నచ్చిన ఆభరణాన్ని మీ సొంతం చేసుకోండి. అలానే ఇవాళ ఎపిసోడ్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి.